నమస్తే, వెల్కమ్ టు వీజీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ హయాంలో మహిళలకు భద్రత రక్షణ ఏది? బీజేపీ నేతలు మువ్వ సత్యనారాయణ, మాధవరం కాంతారావు ధ్వజం. సమానంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ భరత్. కుప్పంలో పార్టీ శ్రేణుల సంబురాలు. ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరం. జనరల్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ. డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ హయాంలో మహిళలకు భద్రత రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర నేతలు మువ్వ సత్యనారాయణ, మాధవరం కాంతారావు ధ్వజమెత్తారు. అసభ్యకరంగా ప్రవర్తించిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రధాన అనుచరుడు సతీష్ అరోరాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన బాధితురాలు చింత వీరమణికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్, రాచమాల నాగేశ్వర్ గౌడ్ తదితరులతో కలిసి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితురాలు వీరమణిని మాట్లాడుతూ తనను మానసికంగా ఎన్నో విధాలుగా ఇబ్బందికి గురి చేసిన సతీష్ అరోరాను చట్టం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలు చింత వీరమణితో పాటు ఆమెకు మద్దతు పలికిన బీజేపీ నేతలను పోలీసులు ఠానాకు తరలించారు. అంటే మా భర్త ఏం చెప్పారు. నేను ఎవరికి ఏం చెప్పాను. మా భర్త నేను పోలీసులు అంటే భయం. తీసుకెళ్ళి నేను పిచ్చి కేసులు పెట్టించేస్తాను, లంచా కొట్టడం తిట్టారట. అందుకని చెప్పి ఇప్పుడు ఊరుకున్నా సరే 4 రోజులు పోయిన తర్వాత నేను టార్చర్ చేస్తానని వచ్చినా అని చెప్పి నిన్న కూడా తీసుకెళ్ళాను. 5 hours అని చెప్పి కంప్లైంట్ చేసేది దానికి చర్య తీసుకోలేదు. సిపికి ఇచ్చారంటే వేరే చేశాను. మొత్తం అందరికీ వెళ్ళిపోయిందండి. గవర్నర్కి, మొత్తం అందరికీ పోస్టులో పంపించేసాను. టీఆర్ఎస్ పార్టీ మనుషుల్ని, బిల్డింగ్ లేబర్స్ని ప్రతి ఒక్కరిని ఉపయోగించి ఓరల్గా అబ్యూజింగ్ చేయించేవారండి. ఓరల్గా సెక్షువల్ అబ్యూజింగ్ చేయించేవారు. లంజా, ఇలా వస్తావా, ఇలా ఇంకా చెప్పడానికి మీడియా ముందు చెప్పే పదాలు కాదు సార్, అవి జనం చూస్తారు కాబట్టి చాలా అసహ్యకరమైన పదాలన్నింటినీ వాడి తన మనుషుల్ని ఉపయోగించి తను దొంగతనంగా బ్యాక్ సైడ్ ఉండి అది పని చేయించారండి. ఇప్పుడు సాక్షి ఆధారం అంటే ఆయన చేసిన పనులు ఇప్పుడు ఎంతమంది అయితే నన్ను అబ్యూజింగ్ చేయడానికి వాడారో ప్రతి ఒక్కరి ఫోటో ఉందండి. ఆ ఫోటోల ఆధారంగా ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టండి. కేసు పెడితే ఏ వ్యక్తి నుంచి కాల్స్ వెళ్ళాయో, ఏ వ్యక్తి నుంచి వచ్చాయో దాని ప్రకారంగా ఆ మనిషి బయటకు వస్తాడండి. కాలనీ ఫేజ్ 1లో అద్దుకునే వాళ్ళం అండి. 32లో వాళ్ళు రోజు కార్ పార్క్ చేసేవారండి మా ఇంటి ముందు. కార్ పార్క్ చేస్తుంటే మాకు వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది కలిగినా వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారులే కొన్ని రోజుల్లో తీసేస్తారు కదా అని సర్దుకుపోయాను. సరే ఇంక 2.5 ఏళ్ళు అయిన తర్వాత ఒక రోజు నేను అడిగానండి, కార్ తీయండి అంటే ఆయన డ్రైవర్ వంశీ అనే ఆయన నీ అమ్మ లంజా అని అలా తిట్టడం చేశారండి. ఆ తర్వాత ఈ బిల్డింగ్ ఓనర్ అయినా సరే అనీస్ బొటిక్ ఆవిడని అడిగానండి, ఏమండి మీ డ్రైవర్ ఇలాగ మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడచ్చా అండి అని అడిగితే ఆవిడ ఇంకా ఎక్కువగా అబ్యూస్ చేశారండి. ఆవిడ అబ్యూస్ చేయడం మానేసి సతీష్ అరోరా గారు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషుల్ని పంపించడం, ఫాలో చేయించడం, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అబ్యూజింగ్ చేయించడం, అనుచితమైన వ్యాఖ్యలు ప్రతిదీ కూడా మానసికంగా అత్యాచారం చేస్తారండి. నన్ను అబద్ధాలు మాట్లాడడం మానే, బండి సంజయ్ అభివృద్ధి పనులు చేసి చూపెట్టండి అంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ధ్వజమెత్తారు. బీజేపీ కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పాదయాత్రపై ఆయన ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. पादयात्रा कर रहा, हम लोग बोलते कई को कर रहे भाई तुम पादयात्रा, गैस दाम बढ़ा है बोल के, पेट्रोल दाम बढ़ा है बोल के, डीजल दाम बढ़ा है बोल के, और इंडिया में हर एक दाम बढ़ा के आज बीजेपी लोग पब्लिक में क्या बोल के जाते तुम? ये फार्मर्स के बारे में जाते, किस चीज़ में तुम जा रहे? अगर तुम्हारे को सही भी दम है, कर्नाटका स्टेट में हम लोग पहले से बोल रहा हूँ मैं, कर्नाटका स्टेट में तुम्हारा गवर्नमेंट है,
तुम आज इधर आके वो देता हूँ ये देता हूँ बोल रहे, हमारे को बोलना नहीं, तुम जाके पहले कर्नाटका में दे के इधर आओ। कर्नाटका में तुम्हारे को दम नहीं है अनाउंस करने, इधर आके झूठे बातें बोल रहे तेलंगाना में। कर्नाटका का आज पोजीशन देखो क्या बुरा हालत हो गया, उन्होंने बिजली नहीं है, डेवलपमेंट नहीं है, स्कीम्स नहीं है। कर्नाटका से एमएलएस भी अनाउंस कर रहे हमारे को शादी मुबारक कल्याण लक्ष्मी का चेक वो हमारे को ये नहीं है, इधर तुम्हारा तेलंगाना में सीएम केसीआर साहब दे रहे बोल के बोल रहे। तो तुम जिस चीज़ में क्या क्या बोल के जा रहे, पब्लिक में लड़ाई लगाना जा रहे, हिंदू मुसलमान लड़ाई लगाना जा रहे, उतना ही रहता तुम्हारा, और कुछ एजेंडा ही नहीं है तुम्हारा बंडी संजय। हम इसलिए बोल रहे तुम पाद यात्रा करके हर एक झूठ बात बोल रहे, पब्लिक पूरा तेलंगाना के सोच रहे, हर एक चीज़ झूठे बात बोल के पब्लिक भी अब एक जोकर का जैसे देख रहे बंडी संजय को। क्या बोलते हो, अरे वक्त झूठे बात बोलते जा रहे। अरे तुम्हारे दम है तो तुम जो स्कीम्स आज बोल रहे पाद यात्रा में, वो तुम उधर कर्नाटका में नहीं तो मोदी साहब को अनाउंस करो, बोलो तुम्हारे स्कीम्स पूरा इंडिया को तुम्हारा इच्छा है, पीएम साहब उनको अनाउंस करो, बोलो उनको वो वैसा दम नहीं है इधर आके काली पीली तेलंगाना में अरे बोला इतना दिए तो हम इतना देते बोल के बोले। और तो म्युनिसिपल इलेक्शंस में तुम क्या झूठे बात बोले। హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలను సమానంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బండ్లగూడ చాగిల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు మేయర్ మహేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలు కూడా అభివృద్ధి చేస్తున్న నాయకులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. सुमन भाई इकडा ओके थोड़ा पीछे हटिए आप लोग, थोड़ा पीछे हटो आप लोग ऐसा पीछे इसको ना జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ పరిధిలో అక్బరీ మజీద్, మహమూదయ్య మజీద్లో ముస్లింలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల వారి పండుగలకు సీఎం కేసీఆర్ ఏదో కానుకను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ध्यान देखो जल्दी
అకాస్టిక్ కెమెరాలతో హోకింగ్ వాహనాలను ఎలా గుర్తించవచ్చో ప్రదర్శించే ట్రయల్ రన్ జరిగింది. జర్మన్ ఆధారిత కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేటీసీ, పీటీఆర్ఎఫ్, హెచ్వైడి ఐపీసీ అధికారి ఏవి రంగనాథ్, ఏసీఓఈఎం గ్రూప్కు చెందిన ప్రతీక్ష, ఎన్ ప్రకాష్ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్ 1 పి కరుణాకర్, డీసీపీ ట్రాఫిక్ 2 హెచ్వైడి అలివేలు మంగ, కన్మి, బిట్స్, హైదరాబాద్ హెచ్వైడి టీపీ అధికారులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్, చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ను జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, మున్సిపాలిటీ మొదటి వైస్ చైర్మన్ బి మునిస్వామి ఆధ్వర్యంలో మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పెద్ద ఎత్తున పటాసులు కాల్చి భరత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు కుప్పంలో పండుగ వాతావరణం నెలకొనింది. మా ఎమ్మెల్సీ భరత్ గారికి పార్టీ పగ్గాలు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షునిగా భరత్ గారిని ఎన్నుకున్న మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా పెద్ద దిక్కు పెద్దరెడ్డన్న గారికి, ఎంపీ మిథున్ రెడ్డి గారికి, ఎంపీ రెడ్డప్ప గారికి, అందరికీ చేతులిచ్చి కుప్పం ప్రజల తరఫున, వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవి చాలా ఒక మంచి ఘట్టం. యాక్చువల్గా గత ఒక 2 నెలలుగా ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత భరత్ గారిని ఏదో ఎమ్మెల్సీ ఇచ్చి పగలు పెడతారనే ఒక పెద్ద వదంతము, చాలా చర్చలు జరుగుతున్నాయి. దానికి అంతా చెక్ పెడుతూ 2024న భరత్ గారే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని డిక్లేర్ చేసినట్టు విధంగా ఈరోజు జిల్లా పదవిని జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయటం కుప్పంలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ పండుగని ఈరోజు మేము పండుగ చేసుకుని పండుగ వాతావరణంతో కుప్పము తేలుతున్నాం. థ్యాంక్ యూ. తాడికొండ నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ ఉండపల్లి శ్రీదేవి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 75 మందికి లబ్ధిదారులకు 22,80,000 రూపాయలను చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు రకాల రుగ్మతలతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్న హస్తం లాంటిదని అన్నారు. జమీలా బేగం తీసుకున్నాడు అనిల్ కుమార్ రెడ్డి, సూర్య యశ్వంత్ రెడ్డి, వేడా రాము,
सैयद महबूब सुबानी अल्लाह नबिया गुंटूर शेख शेख वीडियो తీస్తావా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో కాశీపేట సెంటర్లోని వినాయక మెడికల్ షాప్లో చోరీ జరిగినట్లు షాప్ యజమాని చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళగా ఉదయం షాప్ దగ్గరకు వచ్చేసరికి షట్టర్ తాళాలు పగలగొట్టి షాప్ ఓపెన్ చేసి 68,000 రూపాయల నగదు, కొంత మెడికల్ సామాగ్రిని దుండగులు దొంగిలించినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కోటిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. త్వరలో దుండగులను పట్టుకుంటామని తెలిపారు. మాకు కూడా అవకాశం అయ్యా అవును ఆడ పని చేయట్లా 4 లక్షలు కావాల్సి వస్తుంది. వెంటనే తెల్లారి అంగడి ఓపెన్ చేసేందుకు అంతా ఓపెన్ చేసింది, షట్టర్ ఓపెన్ చేసింది. దాన్ని బట్టి నేను పోలీస్ స్టేషన్ పోయేసి రిపోర్ట్ ఇద్దాం పోతే వాళ్ళు చూసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు అని చెప్పారు. పోలీస్ టీం వచ్చి చూసిన తర్వాత రిపోర్ట్ రాస్తాము అని చెప్పారు. దాన్ని బట్టి వచ్చేసాము. సిఐ గారు వచ్చి చూసుకోమన్నాడు. సుమారు 9 గంటల టైంలో మన కాశీపేట దగ్గర ఉన్న స్టేట్ బ్యాంక్ పక్కన వినాయక మెడికల్ షాపులో షాపు యాజమాని అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ యొక్క షట్టర్ని పగలగొట్టేసి దాంట్లో ఉన్న 68,000 డబ్బుల్ని మరియు కొన్ని మెడికల్స్ కూడా తీసుకొని పోయినారని ఈరోజు వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి ఆ యొక్క సీన్ని నేను మా సిఐ గారు పరిశీలించిన వెంటనే తిరుపతి ఫింగర్ ప్రింట్లు కూడా సమాచారం తెలియజేసినాం. వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఎవరైనా కానీ సంబంధించిన ఛాన్స్ ప్రింట్స్ కానీ వచ్చినట్లయితే సంబంధించిన వ్యక్తులను గుర్తుపెట్టి వాళ్ళని ట్రేస్ చేయగలం. మరియు ఎవరైనా కానీ ఎవరైతే చేసినారో వాళ్ళని కూడా సమాచారం మేరకు గుర్తుపడతాం. సమాచారం మేరకు సేకరించి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెడతాం. ప్రజెంట్ ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబడుతున్నాం. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీస్, అర్బన్ అధ్యక్షుడు డేగాల ప్రభాకర్ కార్యాలయంలో మెతడాక గ్రామంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో 22వ డివిజన్లో చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలలో జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం, కోవిలమూడి నాని గారి నాయకత్వం, కోవిలమూడి నాని గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. అన్నాగా చంద్రబాబు గారి నాయకత్వం, అన్నా క్యాంటీన్ సృష్టికర్త నారా చంద్రబాబు గారి నాయకత్వం, అన్నా క్యాంటీన్ సృష్టికర్త నారా చంద్రబాబు గారి నాయకత్వం, పేదలపాలిటి పెన్నిది శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం, పేదలపాలిటి పెన్నిది శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం, కోవిలమూడి నాని గారి నాయకత్వం. జై చంద్రబాబు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకల్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, అభిమానులు అందరూ కూడా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా సంతోషదాయకం. భారతదేశం గర్వించదగ్గ ఒక నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మహిళా అభ్యున్నతికి శ్రమ ద్వారానే ఏదైనా సాధ్యమని నిత్యంగా శ్రమిస్తూ అటు రాజకీయ పార్టీ కోసం, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా. విద్యార్థినుల పట్ల లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటు చేసుకోవడంతో ఏఐఎస్ఎఫ్ వివిధ విద్యార్థుల సంఘ నాయకులు కళాశాల ముందు రాస్తారోకో చేశారు. కామందుడుగా మారిన కామర్స్ లెక్చరర్ను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో రెగ్యులర్గా ఒప్పంద అధ్యాపకులు వర్గాలుగా ఏర్పడి కళాశాలపై పెత్తనం కోసం పోటీ పడుతూ బయట వ్యక్తుల ప్రమేయంతో గ్రూపు రాజకీయాలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట ఆడుతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్జన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉపేంద్ర, మహేంద్ర, మండల కార్యదర్శి తలుపుల అశోక్, నాగార్జున, మహేష్ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చదువులు నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించి దేశ పౌరులుగా తీర్చిదిద్దాలని చూస్తున్న వ్యక్తులుగా అధ్యాపక వృత్తిలో ఉండి ఈరోజు అమ్మాయిల్ని, విద్యార్థుల్ని చదువు చెప్పాల్సింది పోయి వాళ్ళని ఇంటికి రాండి, లేదంటే సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, పోవే రావే వల్గర్ లాంగ్వేజ్తో మీరు ఇక్కడ ఇట్లా పద్ధతి మన దేశంలో లేదు. గోవాలో అయితే విచ్చలవిడిగా బట్టలు ఇప్పేసి తిరుగుతారు. ఇక్కడ మన దేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితిని ఒకవైపు దేశాన్ని తిడుతూ ఒకవైపు విద్యార్థులకి చదువులు నేర్పించుకోకుండా ఇటువంటి కామపాఠాలు నేర్పించే పరిస్థితిలో విద్యార్థులు కూడా జీర్ణించుకోలేక ఈరోజు బయటపడిన ఉదంతం ఈరోజు తలుపుల జూనియర్ కళాశాలలో బయటపడింది. ఇటువంటి కీచకుడి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉండే రాజకీయాలు, ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం ఆమె అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయలేక, లేదంటే ఇతర వాళ్ళ మాట మిగిలిన అధ్యాపకులు వాళ్ళ మాట వినకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకుండా విద్యార్థులకు చదువు చెప్పాల్సిన వాళ్ళు రాజకీయాలతో బయట వ్యక్తులతో ఇక్కడ ఏర్పాటు చేసుకొని మాదే జరగాల, వీళ్ళదే జరగాలనే పద్ధతిలో ఈరోజు విద్యార్థులు చదువు చెప్పకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. రేపు నెలలో ఎగ్జామ్స్ పెట్టుకొని వాళ్ళకి చదువులు చెప్పాల్సిన వ్యక్తులు ఈరోజు ఈ విధంగా రాజకీయాలకు, పేపర్లకి, మీడియాకి ఎక్కే పరిస్థితి ఈరోజు తలుపుల జూనియర్ కళాశాలలో ఉంది. త్వరగా తక్షణమే కలెక్టర్ గారు, డివిఓ గారు, ఆర్జేడీ గారు, ఆర్ఐఓ గారు వీళ్ళ మీద ఎంక్వైరీ వేసి ఈ విధమైన చర్యల్లో భాగంగా బయటికి ఎవరైతే ఈ విధంగా విద్యార్థులు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేసి మంచి అధ్యాపకులను, విద్యార్థులకు చదువులు చెప్పే అధ్యాపకులను ఈ యొక్క కళాశాలకు అపాయింట్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ హయాంలో మహిళలకు భద్రత, రక్షణ ఏది? బీజేపీ నేతలు మువ్వ సత్యనారాయణ, మాధవరం కాంతారావు ధ్వజం. సమానంగా అన్ని
అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ భరత్. కుప్పంలో పార్టీ శ్రేణుల సంబురాలు. ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరం. జనరల్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీత్రీ న్యూస్. లక్ష్యం సమాజం.